అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ స్టార్ విజయ్ జననాయకన్కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో విజయ్ అభిమానులతో సహా చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ CBFC మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. మరో తమిళ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి. జనవరి 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. శ్రీలీల, రవిమోహన్, అథర్వ మురళి నటించారు. గురువారం రాత్రి వరకు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా వస్తుందా రాదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం పరాశక్తికి U/A ఇస్తూ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అనుకున్న తేదీ ప్రకారం జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాది అగ్ర కథానాయిక సమాంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటొక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థలో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్లో సమాంత ఒక మధ్యతరగతి గృహిణిగా ఎంతో సహజంగా కనిపిస్తూనే మరోవైపు ఊహించని యాక్షన్ అవతారలో దర్శనమిచ్చారు. అత్తగారింట్లో అమాయకమైన కోడలిగా అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తూనే శత్రువుల పనిపట్టే రౌద్ర రూపాన్ని ఆమె ప్రదర్శించారు. పద్ధతైన చీరకట్టులో ఉండి కూడా శత్రువులను మడత పెట్టే సమాంత నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టీజర్ స్పష్టం చేస్తుంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. గతంలో వీరు కలిసి చేసిన ఓ బేబీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి 2026 వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా సమాంత కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్ బరిలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 2 సినిమాలు పోటీ పడనున్నాయి. ప్రతిష్టాత్మక ఈ అవార్డుల రేసులో ఉన్న కాంతారా చాప్టర్ 1, మహావతార నరసింహ చిత్రాలు మరో ముందడుగు వేశాయి. ఆస్కార్ అవార్డ్స్ల జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్తో పాటు నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ఇతర కేటగిరీల్లోనూ ఇవి పోటీ పడబోతున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఆస్కార్కు 2 అడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది. ఒకే బ్యానర్ నుంచి 2 సినిమాలు ఆస్కార్ బరిలో నిలవడం దక్షిణాది సినిమాలకు ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. ఆస్కార్ కోసం పోటీ పడనున్న చిత్రాల తుది జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. ది రాజాసాబ్ చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. టికెట్ ధరల పెంపునకు అనుమతిని ఇస్తూ హోంశాఖ ఇచ్చిన మెమోను కోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో CP మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను కొట్టేసింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్లలో 132 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో 62, మల్టీప్లెక్స్లలో 89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్కి ఇవ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాతగా వెలుగొందుతున్న అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజ వ్యక్తులలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒకరు. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడుగా, థియేటర్ల యజమానిగా ఒక శక్తివంతమైన సినీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత ఆయనకు దక్కుతుంది. శనివారం ఆయన జన్మదినం కావడంతో మెగా అభిమానులు, చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రఖ్యాత హాస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తన స్వయం కృషితో గీత ఆర్ట్స్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. చిరంజీవి వంటి మెగాస్టార్కు బావమరిదిగా ఆయన కెరీర్ను తీర్చిదిద్దడంలో అల్లు అరవింద్ పాత్ర ఎంతో కీలకం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి. పరిశ్రమలో ఒక విజన్ ఉన్న వ్యక్తిగా ఆయనకు ఎంతో గౌరవం ఉంది. కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా భారీ చిత్రాలను నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. బాలీవుడ్లో అమీర్ ఖాన్తో గజనీ వంటి సినిమా తీసి 100 కోట్ల క్లబ్ను ప్రారంభించిన ఘనత ఈయనదే. తన కుమారుడు అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్గా మలచడంలో ఆయన వేసిన ప్రణాళికలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిభ ఉన్న దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విప్లవంలో భాగస్వామ్యమవుతూ ఆహా ఓటీటీ ప్లాట్ఫారంను ప్రారంభించారు. కేవలం తెలుగు కంటెంట్తో ఒక సొంత అప్లికేషన్ సక్సెస్ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలను పటాపంచలు చేశారు. నేడు లక్షలాది మంది సబ్స్క్రైబర్లతో ఆహా దూసుకుపోతుంది. చిన్న సినిమాలకు, వెబ్ సిరీస్లకు ఇది ఒక గొప్ప వేదికగా మారింది. అల్లు అరవింద్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, సినిమాపై విపరీతమైన మక్కువ ఉన్న వ్యక్తి. ఒక కథ విన్నప్పుడే అది ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందో అంచనా వేయగల అద్భుతమైన జడ్జిమెంట్ ఆయన సొంతం. పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి పెద్దరికం వహిస్తూ అందరినీ సమన్వయపరుస్తారు. చలనచిత్ర వాణిజ్య మండలిలో ఆయన పోషించిన పాత్రలు ఎంతో చిరస్మరణీయం. తన తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి పితృభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే యువ ప్రతిభను ఎంకరేజ్ చేసేందుకు GA2 పిక్చర్స్ ద్వారా చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు. రాబోయే కాలంలో పౌరాణిక చిత్రమైన రామాయణంను వెండితెరపై ఆవిష్కరించే బృహత్ కార్యానికి ఆయన సిద్ధమవుతున్నారు. సినిమా నిర్మాణ రంగంలోనే కాకుండా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా ఆయన అడుగుపెట్టారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీప్లెక్స్ను అత్యంత అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. దీన్ని ఈ సంక్రాంతికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన లేజర్ ప్రొజెక్షన్లు, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో ఈ థియేటర్లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. ఈ అరుదైన సినీ మేధావి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, టాలీవుడ్ స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ సంతోషం టీం అల్లు అరవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదల కావడంతో కొందరు అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలను థియేటర్లోకి తీసుకెళ్లి హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం థియేటర్లో వచ్చే సమయంలో ఆ బొమ్మలతో స్క్రీన్ వద్దకు వెళ్లి దాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇవి ఏఐతో చేసిన వీడియోలు అంటూ కమెంట్స్ పెడుతున్నప్పటికీ ఈ సినిమా విడుదల సందర్భంగా మొసలి మాత్రం హైలైట్ అవుతుంది. ఎవర్రా మీరంతా, ఇది మొసళ్ళ పండగ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న టాక్సిక్ సినిమా టీజర్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. యష్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్తోనే తన మేకింగ్ స్టైల్ను బలంగా పరిచయం చేశారు. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు ఇంతటి రా అండ్ రస్టిక్ యాక్షన్ కాన్సెప్ట్ను తెరకెక్కించడంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి. టాక్సిక్ టీజర్ను ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ను ఆకాశానికెత్తారు. ఇది మహిళా సాధికారతకు నిలువెత్తు ఉదాహరణ అని పేర్కొంటూ ఇంత పవర్ఫుల్ విజువల్స్ సృష్టించడంలో ఆమె చాలా మంది మగ దర్శకుల కంటే ముందున్నారని అన్నారు. ఆమె విజన్కు తాను ఆశ్చర్యపోయానని వర్మ వ్యాఖ్యానించారు. టీజర్లో చూసిన విజువల్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. శ్మశానంలో అంత్యక్రియల సన్నివేశం, మాఫియా డాన్లు, లగ్జరీ కార్లో యష్ స్టైలిష్ ఎంట్రీ, ఆ వెంటనే జరిగే పేలుడు, ఈ మొత్తం సీక్వెన్స్ను ఎంతో స్టైలిష్గా చిత్రీకరించారని మెచ్చుకుంటున్నారు. విధ్వంసాన్ని కూడా ఎంతో ఎలిగెన్స్తో చూపించడం గీతూ మేకింగ్లోని ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్పై భిన్న స్పందనలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను పెంచుతూ జీవోను జారీ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదివారం రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనుండగా వాటికి ఒక్క టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 500 వరకు వసూలు చేసుకునే అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షోల కోసం కూడా టికెట్ ధరలు పెంచారు. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి 100, మల్టీప్లెక్స్లలో 125 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 247గా, మల్టీప్లెక్స్లలో 302గా ఖరారైంది. ఈ పెరిగిన ధరలు మొదటి 10 రోజుల పాటు అమల్లో ఉండగా ఈ సమయంలో రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. కంటెంట్ ఆశించిన స్థాయిలో ఉంటే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మరోసారి సునామీ సృష్టిస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్కు పెద్ద ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడి మల్కాపూర్లో నమోదైన ఈ కేసులో నవదీప్ వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదన్న అంశాన్ని కోర్టు స్పష్టంగా గుర్తించింది. నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట సిద్ధార్థ మాట్లాడుతూ ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే ఉందని, సంఘటన జరిగిన ప్రదేశంలో ఆయన వద్ద డ్రగ్స్ ఏవీ లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులో నవదీప్కు సంబంధించిన ఆధారాలు లేవని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సరైన ఆధారాలు లేకుండా కేసు కొనసాగించడం సరికాదని పేర్కొంది. నవదీప్ వద్ద డ్రగ్స్ లభించనందున ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవదీప్కు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్టయింది. ఇటీవల తన సోషల్ మీడియాలో అవికా గోర్ పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. కొత్త ప్రారంభం అని క్యాప్షన్ పెట్టడంతో అవికా తల్లి కానుందని అలా హింట్ ఇచ్చారని ప్రచారం మొదలైంది. తాజాగా ఆ వార్తలను ఆమె ఖండిస్తూ అవి రూమర్స్ అని కొట్టిపారేశారు. నేను తల్లి కాబోతున్నానంటూ ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు, పూర్తిగా అవాస్తవమైన వాటిని ఎందుకు షేర్ చేస్తున్నారు, అభిమానులు ఏ విషయంలోనైనా త్వరగా అంచనాకు వచ్చేస్తున్నారు అని అన్నారు. కానీ నిజంగానే ఓ పెద్ద శుభవార్త ఉందని, త్వరలోనే దాని గురించి వెల్లడిస్తానని అవికా చెప్పారు. దీంతో ఆమె కొత్త సినిమాపై అప్డేట్ షేర్ చేస్తారని నెటిజన్లు భావిస్తున్నారు. 9వ సినిమా. సో 8 సినిమాల ప్రయాణం, ఇది 9వ సినిమా. డైరెక్ట్గా మెగాస్టార్ గారు సార్ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకున్నాం సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను. దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరకు వచ్చాం. అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం. నాతో పాటు పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ, అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అండ్ ఉపేంద్ర, అజ్జు, అండ్ నాగా, అండ్ సూర్య. సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్. ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని. సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి. సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా సాక్రిఫైజులు జరుగుతాయి, చాలా టైం పెట్టాలి. సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారుపాటి గారికి అండ్ సుష్మిత గారికి, వాళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాహు గారితో ఇది నా 2వ ఫిలిం. సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అంత బాండింగ్ ఫామ్ అయింది తనకి. అండ్ సుష్మిత గారు, చాలామంది నేను ఎంతోమందిని చూశాను కానీ ఆయన చిరంజీవి గారి డాటర్ అయి ఉండి ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత గ్రౌండెడ్, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుష్మిత గారు. అండ్ ఆయనలాగే లేను, మీరు స్పెషల్గా ఏం చెప్పక. సో వాళ్ళకి థ్యాంక్స్. అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను, బట్ పేరున సమీర్ రెడ్డి గారికి అండ్ సక్సెస్ కాంబినేషన్. ఇది మా 3rd ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం, F2. అండ్ సంక్రాంతికి వస్తున్నాం, అండ్ దిస్ ఈజ్ ద 3rd ఫిలిం. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి, అండ్ మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాం మేము, బట్ ఆయన అక్కడ రీల్స్ ఫైనల్ చేస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు ఈవెంట్ తను ఉండాల్సిన ఈవెంట్, బట్ స్టిల్ ఓవర్సీస్కి కాపీ డెలివరీ చేయాలని చెప్పి స్టిల్ ఇంకా రీల్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను. బీమ్స్కి థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అద్భుతమైన పాటలు ఇచ్చావు, ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు ఒక మీసాల పిల్ల అనే ఒక పాట ద్వారా. అక్కడి నుంచి మిగతా పాటలు 1 by 1 శశిరేఖ అండ్ మెగా విక్టరీ సాంగ్ అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసిన పాట, అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ సాంగ్ ఎవరు ఊహించని ఇంకొక పాట ఈరోజే రిలీజ్ చేసుకున్నాం, అండ్ హుక్ స్టెప్ సాంగ్.
బెస్ట్ ఆల్బమ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంకి ఎలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమా కూడా మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఎవరైనా మర్చిపోతే వీల్ కవర్ ఇట్ అప్ ఇన్ నెక్స్ట్ ఈవెంట్. అండ్ ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురులో ఫస్ట్ నయనతార గారి గురించి మాట్లాడాలి. సో నయనతార గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేసిన సపోర్ట్ మాకు స్ట్రైక్ వల్ల 2 నెలలు డిలే అయ్యాక కూడా, సో 1.5 month కంటిన్యూస్ డేట్స్ ఇచ్చి తన హైదరాబాద్లో స్టే చేసి తన పిల్లలతో పాటు స్టే చేసి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ నయనతార గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంతేకాకుండా ఆవిడ 2 ప్రమోషన్స్ చేసింది మన కోసం. థ్యాంక్ యూ నయనతార గారు. స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది, రాలేకపోయింది. యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని, బట్ ఇండియాలో లేదు. ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. సో థ్యాంక్ యూ నయనతార గారు. అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్, గైడ్ మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ మా జర్నీ ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై 4th ఫిలిం వెంకీ గారు. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 years 2019 నుంచి 2026లో 4th ఫిలిం పనిచేసాం. అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎగ్జైటెడ్గా చెప్తున్నారు. అండ్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్. అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతోమందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు, ఒక ఐ ఫీస్ట్ మన ఇద్దరం కలిపి కనపడాలి, ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్. అది రేపొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోద్ది తెలుగు సినిమా చరిత్రలో. అది జస్ట్ చిన్న పార్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు, అంత హంబుల్గా ఎలా ఉంటారు, అంత హ్యుమానిటీగా ఎలా ఉంటారు, అంత పాజిటివ్గా ఎలా ఉంటారు. ఐ కాంట్ ఇమాజిన్ సార్. మీతో గడిపిన ఈ 6 months జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. యా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. నా ప్రయాణం, ఈ సినిమా 6 నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే మార్చ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను, ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను, ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను,
ఒక అత్తకెవుడు అమ్మాయి అమ్మడితో స్పెండ్ చేశాను, రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను, గ్యాంగ్ లీడర్తో స్పెండ్ చేశాను, జగదేకుడు అతలో సుందర్తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా చూడాలని ఉంది. అట్మోస్ట్ చిరంజీవి గారి 150 ఫిల్మ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్నపిల్లలాగా సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్, ఈ సినిమా ఎలా చేశారు సార్, ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు, నా లైఫ్లో నేను మర్చిపోలేను ఈ జర్నీ. సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా 6 నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు చిరంజీవి గారు నేను మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా అఫెక్షన్గా నన్ను ఆయన హక్ చేసుకున్న సందర్భం నా లైఫ్లో నేను మర్చిపోలేను. అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక డైరెక్టర్గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పనిచేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్ షోస్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఎక్కడ వెళ్ళబోతుంది అనేది. అంత పాజిటివిటీ ఉంది. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.